తెలుగులో తెరకెక్కే భారీ చిత్రాలకు నిర్మాతలకు కాస్త వెసులుబాటు కల్పించేందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు టికెట్ రేట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేవి. కానీ పరభాషా చిత్రాలకు, డబ్బింగ్ సినిమాలకు కూడా ఏపీలో టికెట్ రేట్ పెంపు ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు పరిశ్రమలో ప్రేక్షకుల్లోనూ పెద్ద చర్చకు దారితీసింది. టాక్సిక్ అనే డబ్బింగ్ సినిమాకు ఆంధ్రప్రదేశ్లో టికెట్ల రేట్ల పెంపునకు అనుమతి ఇచ్చినట్లు జోరుగా ప్రచారం నడుస్తోంది. జీవో అయితే ఇంకా బయటికి రాలేదు, కానీ పెంపు మాత్రం పక్కా అంటున్నారు. టికెట్ల రేట్ల పెంపు అనేది తెలుగు సినీ పరిశ్రమకు కొన్నాళ్లుగా నష్టాలను తీసుకొస్తున్నాయి. ప్రేక్షకులను థియేటర్స్ కు దూరం చేస్తున్నాయని ఒకవైపు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటే, మరోవైపు డబ్బింగ్ సినిమాకు ఏపీలో టికెట్ రేట్ల పెంపు అనేది ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. కన్నడ హీరో యష్ నటిస్తోన్న టాక్సిక్ ఆగస్టు 26న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది. హాలీవుడ్ లోనూ విడుదలకు సన్నాహాలు జరుపుకుంటోంది. ఇప్పుడు ఈ చిత్రానికి ఏపీలో ఎర్లీ మార్నింగ్ షోస్ ప్లాన్ చేస్తున్నారట. ఉదయం 6 గంటల షోలకు 500 నుంచి 600 రూపాయలు టికెట్ రేట్ పెరగనుందట. ఇక రెగ్యులర్ షోలకు టికెట్ పై 50 రూపాయల పెంపు ఉండవచ్చు అని టాక్ వినిపిస్తోంది. జీవో వస్తుందనే ప్రచారం నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల్లో చర్చ మొదలైంది. గతంలో ఏపీ ప్రభుత్వం కూలీ, కాంతారా చాప్టర్ 1 చిత్రాలకు టికెట్ హైక్స్ ఇచ్చారు. కానీ అప్పటి పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఈ మధ్య కాలంలో టికెట్ హైక్ లేకుండా హిట్ కొట్టిన చిత్రాలు అనేకం ఉన్నాయి. ఈ దశలో టాక్సిక్ తెలుగు సినిమా కాదు, తెలుగు వాళ్ళు తీయలేదు, తెలుగు హీరో నటించలేదు. అలాంటప్పుడు స్పెషల్ ట్రీట్మెంట్ ఎందుకు ఇవ్వాలి అనేది మూవీ లవర్స్ ప్రశ్న. పైగా బోల్డ్ కాంటెంట్ తో తెరకెక్కి ఈ సినిమా పిల్లల కోసం కాదు అని యష్ ఓపెన్ గా స్టేట్మెంట్ ఇస్తున్న సమయంలో పక్క రాష్ట్రాల్లో తెరకెక్కిన పరభాషా చిత్రానికి హైక్ ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.